హాయ్ ఫ్రెండ్స్, నేను జేసన్ బైసని ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో కన్నప్ప మూవీ గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, కన్నప్ప మూవీ వచ్చేసరికి ఇవాళ రిలీజ్ అయింది. సో ఈ మూవీ నేను ఎప్పుడే చూసి వచ్చాను. సో దీని గురించి మనం మాట్లాడదాము. సో మెయిన్గా నేను ముందుగా ఈ సినిమాకి వెళ్ళే ముందు గురించి నా మైండ్లో ఉన్న విషయాల గురించి మాట్లాడతాను. అండ్ కన్నప్ప మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ దాదాపు 2-3 సంవత్సరాలు చేస్తున్నారు. వెళ్ళి న్యూజిలాండ్ వెళ్ళి చేస్తున్నారు. అంటే విష్ణు మంచు గారు అండ్ మోహన్ బాబు గారు ప్రొడ్యూసరు. అండ్ విష్ణు మంచు గారు లీడ్ రోల్లో చేస్తున్నారు ఈ సినిమాలో. అండ్ ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు అండ్ కొంచెమంది పెద్ద స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సో 2-3 సంవత్సరాలు జరుగుతుంది. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో చాలా హైప్ అయితే ఉంది. కొంచెం మంది ఏమంటే పాజిటివ్గా చెప్తున్నారు, కొంచెం మంది అంటే నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రగుల్ అయింది ఈ సినిమా. సో వాళ్ళ స్ట్రగుల్ అయిన ఎలా ఆడిద్దా లేదా, అసలు బాగుంటుందా బాగోదా, అసలు ఆ రోజుల్లో మనకి రాజ్ కుమార్ గారు కానీ లేకపోతే కృష్ణరాజు గారు కానీ ఆల్రెడీ 2 సినిమాలు తీశారు. ఆ లెవెల్కి ఈ సినిమా మ్యాచ్ అయిద్దా లేదా, అసలు చాలా గందరగోళంగా ఉంది సినిమా రిలీజ్ అవ్వ ముందు వరకు. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విషయం అందుకుందా లేదా అనేది మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడదాము. ఫ్రెండ్స్, నేను మెయిన్గా ఒక మాట చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ మైథాలజికల్ ఫిల్మ్ ఆర్ సో ఇది మైథాలజికల్ ఫిల్మో లేకపోతే ఫ్యాంటసీ మూవీ ఫిల్మో కాదు. ఇది వచ్చేసరికి హిస్టారికల్ మూవీ. సో ఇది వచ్చేసరికి మెయిన్గా శ్రీకాళహస్తిలో జరిగిన కథ. సో కన్నప్ప కథ. తిన్నడు అనే ఒక ఆటవికుడు కన్నప్పగా ఎలా మారాడు, అతను ప్రపంచంలోనే గొప్ప శివభక్తుడిగా ఎలా మారాడు అనే స్టోరీ. సో ఆల్రెడీ మనం రాజ్ కుమార్ గారు అలాగే కృష్ణరాజు గారు ఆల్రెడీ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలో మన మంచు విష్ణు గారు ఎలా నటించారు అండ్ ఆ సినిమాకి న్యాయం జరిగిందా లేదా చూద్దాం ముందు. సో సినిమా అయితే నా దృష్టిలో అయితే సూపర్గా ఉంది. అసలు సినిమా అసలు సూపర్. అసలు చివరి క్లైమాక్స్ అయితే అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. అసలు నేనైతే అసలు 5 నిమిషాల పాటు ఏడ్చేసాను. అసలు ఇంకా స్క్రీన్ కూడా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి నాకు. అసలు చివరిలో కళ్ళు శివుడికి ఇస్తారు కదా కన్నప్ప, ఆ సీన్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్. అసలు నా వల్ల కాల అసలు సినిమా వెళ్ళి అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు మామూలుగా లోపల నుంచి భక్తి మొత్తం బయటకు వచ్చేసింది అనిపించింది నాకైతే. అసలు అంటే చూపిస్తారు సినిమాలో రాయి దేవుడు అట్ట ఏడు దేవుడు రాయట్ట ఇంకా అనే దాన్ని వివరంగా. సో స్టోరీ మనకు తెలుసు అందరికీ, దాదాపు అందరూ చూసాము, పాత సినిమాలు చూసాము, పెద్దవాళ్ళు చెప్పింది మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఒక ఆటవికుడు అతను జీవిస్తుంటాడు. అతను ఎదురు సమస్యలు అన్నీ అతను ఫైట్ చేసేవి అన్ని సీన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అతను శివుడి ద్వారా శివభక్తుడు ఎలా మారేది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అందరికి. అది ఈ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అనే అతను ఎలా తీశాడు అనేది సినిమా స్టోరీ. ఆయన వచ్చి మనం ముందుగా ముఖేష్ కుమార్ సింగ్ గారి గురించి మాట్లాడతాము. ఈయన వచ్చేసరికి హిందీ డైరెక్టర్. ఆయన వచ్చేసరికి మెయిన్గా టీవీ సీరియల్స్ అవన్నీ చేశాడు. సో ఆయన మనకి కొత్త, మనకైతే తెలుగు వాళ్ళకి తెలియదు. సో ఒక ప్రచారం అయితే ఉంది. ఆయన పెద్ద డైరెక్టరు, సీరియల్స్ అవన్నీ చేశాడు. మహాభారత్, రామాయణం అండ్ హనుమాన్ది కొన్ని సీరియల్స్కి డైరెక్షన్ చేశాడు. సో అవన్నీ బాగా ఆడినాయి. సో ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్గా చేస్తున్నాడు. అందులో పెద్ద సినిమా కన్నప్ప దాదాపు 150 కోట్లు 200 కోట్లు అంటున్నారు. ఇంత పెద్ద సినిమా ఆయన హ్యాండిల్ చేయగలరా లేదా అని చాలా మందికి అయితే డౌట్లు ఉన్నాయి. సూపర్ ఆయన అసలు సూపర్గా చేశాడు. సూపర్ డైరెక్షన్ అయితే అదర కొట్టేశాడు. మెయిన్గా ఈ సినిమాలో ఆ ప్లేసెస్ అసలు మనందరం అనుకున్నాం ఫస్ట్ మెయిన్గా ఏంది వీళ్ళు మన సినిమా, మన చరిత్ర, శ్రీకాళహస్తి చరిత్ర ఇండియాలో తీయకుండా మన స్టేట్లో తీయకుండా వెళ్ళి ఎక్కడో తీస్తున్నారని. అసలు విజువల్స్ అయితే వండర్ అండి. సో మొన్న మంచు విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ప్రపంచంలోనే పాడవకుండా ఉన్న ఒకే ఒక కళాఖండం న్యూజిలాండ్ అంట. అంటే దేవుడు గీసిన ఫస్ట్ మొత్తం గీసిన పెయింటింగ్లో ఇప్పటిదాకా పాడవకుండా ప్లేస్ న్యూజిలాండ్ అంట. విజువల్స్ అయితే వండర్ అండి. అసలు విజువల్స్ అయితే వండర్. అసలు ఒక్కొక్క విజువల్ అసలు నిజమా గ్రాఫిక్స్ ఆ లెవెల్లో ఉంటుంది విజువల్ అంతా. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇక్కడ తీయచ్చు, మన గ్రీన్ స్క్రీన్లు బ్లూ స్క్రీన్లు వేసి తీసేయచ్చు సినిమా. ఆ ఫీల్ రాదండి. వాళ్ళకి అలా న్యూజిలాండ్కి వెళ్ళి తీసినందుకు వాళ్ళు చాలా మెచ్చుకోవచ్చు. అసలు సినిమా అయితే సూపర్ అండి. అసలు ఆ విజువల్స్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది అసలు. అండ్ మెయిన్గా మనం సినిమాటోగ్రఫీ సూపరు. అండ్ ఇంకా యాక్టర్స్ అంటే మనకి తెలుసు ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నారో. ఒక శరత్ కుమార్ గారని, ఒక మోహన్ బాబు గారు కానీ, ఇంకా పెద్ద యాక్టర్స్ అందరూ చాలా ఉన్నారు సినిమాలో. చాలా బాగా చేశారు అందరూ. ఇంకా మెయిన్గా మన హీరో మంచు విష్ణు గారి గురించి మాట్లాడుకుంటే, సో అందరికీ మెయిన్గా డౌట్ ఉంది, మంచు విష్ణు గారు ఏంది ఈ సినిమాలో కన్నప్ప మూవీలో ఇంకో పెద్ద హీరోని చేయొచ్చుగా, ఇంకెవరన్నా అయితే బాగుండేది, లీడింగ్ 6లోంచి అయితే బాగుండేది సినిమా, అంటే టాప్ స్టార్స్లో అయితే అని చాలా మందికి కొంచెం మందికి డౌట్లు ఉన్నాయి. వెళ్ళి సినిమా చూడండి. సినిమా అంతా మీకు అంటే కొంచెమంది ఫ్యాన్స్ ఉంటారు, కొంచెమంది యాంటీ ఉంటారు, కొంచెమంది ఈడేం హీరో అనే వాళ్ళు ఉంటారు, కొంచెమంది పర్లేదులే మా వాళ్ళు జలచలాడు ఉంటారు. ఎవరైనా సరే సినిమా అంతా చూసిన తర్వాత చివరి 5 నిమిషాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ కళ్ళ సీన్లో మాత్రం కన్నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అసలు ఆ సీన్లో మాత్రం అసలు జీవించేశాడు ఆయన అయితే. అసలు మంచు విష్ణు గారు అసలు
మామూలు లేదు. చివరి 10 నిమిషాలు అయితే అసలు స్కై ఈజ్ ద లిమిట్ అన్న లెవెల్లో ఉంది అసలు. ఆయన అంటే ఆ సీన్ ఆడ పెద్ద యాక్టింగ్ అతను ఏదో చేశాడు ఎవరు చేయలేదు అన్నట్టు కాదు యాక్టింగ్ అది. అసలు ఆ సీన్ అసలు మనకి ఇప్పటిదాకా దేవుడి నుంచి నమ్మకం లేదు ఇవన్నీ ఉన్న బ్యాచ్ వాళ్ళు కూడా ఆ కళ్ళ సీన్లో కళీలు వచ్చేస్తాయి. అంత 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 డైరెక్షన్ అంత బాగా చేశాడు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అని అతను. అంటే చాలా మంది అనుకున్నారు వాళ్ళు ఇద్దే లేదని. సూపర్ అసలు హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు అతనికి మాత్రం, డైరెక్షన్కి మాత్రం. అంటే ఇంకా రైటర్స్ వాళ్ళందరూ ఇంకా మంచు విష్ణు గారు కూడా రైటర్ అంటున్నారు. ఆయన కూడా ఇంకా మొత్తానికి ఎవరు చేసినా సరే సినిమాను మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మెయిన్గా స్టోరీ వచ్చేసరికి అతను ఒక ఆటవికుడు, అతనున్న ప్రదేశాలు, వాళ్ళ విలేజ్, వాళ్ళ అడవి, వాళ్ళ పరిసరాలు, వాళ్ళ అడవి వేటాడే పద్ధతి, అంటే వాళ్ళ జీవన శైలి, అంటే వాళ్ళకి ఉండే గొడవలు, చుట్టుపక్కల గ్రామాలకి కొంచెంమంది విలన్స్ ఉంటారు కదా వాళ్ళకి అవన్నీ చూపించారు. అండ్ యుద్ధం సీన్స్ కూడా బాగున్నాయి సినిమాలో. సో ఫైటింగ్ సీన్స్ వార్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. అండ్ సినిమా కూడా అసలు సూపర్. అసలు మనం ఎక్కడ తగ్గవు అసలు అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ తీసుకుంటూ వెళ్ళారు. అసలు మెయిన్గా ఈ సినిమాలో మనం మెచ్చుకునే విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూపించుకుంటూ పోయారు. మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా నీట్గా. సో సూపర్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో మనం మెయిన్గా ఇద్దరు గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మోహన్ లాల్ గారు అండ్ ప్రభాస్ గారు.